హిందూపురం ఒక అద్దాల మేడ అని రాయి వేస్తే పగిలిపోతుందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బాలకృష్ణపై పోటీకి బీసీ మహిళను ప్రయోగిస్తున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణ అయినా, ఆయన అల్లుడైనా, ఆయన బియ్యంకుడైనా ఓడిపోవాల్సిందే అంటూ కామెంట్లు చేశారు. రాబోయే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణ బీసీ మహిళగా పోటీ ఉంటుందని, వారిద్దరి మధ్య పోటీ ఉండబోతోందని పెద్దిరెడ్డి అన్నారు. ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీలో కానీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ గెలవలేదు. టీడీపీలోనే గెలుస్తూ వచ్చారు. మరి టీడీపీలో మనము ఒకే ఆలోచనతో పోతే బాగుంటుందని చెప్పి ఒక డిఫరెంట్గా ఆలోచన చేశాము. ఈరోజు బీసీ మహిళలను తీసుకొచ్చాము. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు, మా జిల్లాకు సంబంధించిన ఆడబిడ్డ, మరి ఇక్కడ స్థానికంగా ఇక్కడే పెళ్లి చేసుకున్నది. మరి స్థానికంగానే ఉంటుంది, కుల బలం కూడా ఉంటుంది, తర్వాత పార్టీ బలం కూడా ఉంటుంది. మనం ప్రయత్నం చేస్తామని చెప్పి తీసుకొచ్చాము. మా ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పి నేను భావిస్తాను. మాకు బాలయ్యతో పని లేదు, చంద్రబాబుతో పని లేదు. మా మహిళ బీసీ అభ్యర్థి అయినా కూడా మేము గెలిపించడానికి ఆమెకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. తప్పకుండా గెలుస్తుంది. బాలయ్య గారైనా, లేకపోతే వాళ్ళ అల్లుడు గారైనా, లేకపోతే వాళ్ళ మామ చంద్రబాబు గారైనా, ఎవరైనా నిలవచ్చు. ఎవరు నిలిచినా కూడా మా అభ్యర్థిని ఇక్కడ హిందూపూర్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బోని కొట్టడానికే బీసీ మహిళలను తీసుకొచ్చాము. మా ప్రయత్నం అంతా కూడా ఇక్కడ కంచుకోట అనేది లేదు. ఇదంతా కదా గాజు, అంటే గ్లాస్ హౌస్, రాయి అక్కడి నుంచి వేసినా, ఇక లోపల నుంచి వేసినా పగిలిపోతుంది అని ఇప్పుడు అది చూపించాం. కాబట్టి అందరి ఆలోచనలు కూడా పటాపంచలు అయిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా బలం చేకూరుతుంది. ఒక్కసారైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా పని లేదా, మీరు ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అడగడానికే ఇక్కడికి నేను రావడం జరిగింది. నేను దయచేసి మీరందరూ కూడా బాగా ఆలోచించే గొప్ప మనసున్నవారు, బాగా ఆలోచన చేయండి. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యంగా రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. అయిందా అని అడుగుతా ఉన్నా. లేదా మహిళా సంఘాల రుణాలని మాఫీ చేస్తా అన్నారు. ఏమన్నా మాఫీ అయినా అని అడుగుతా ఉన్నా. ఏది కూడా కాలేదు. మనకు మంచి చేసే వాళ్ళకి మనం మంచి చేయాలా పని లేదా? లేదు గతంలో మనకు అబద్ధాలు చెప్పి ఏది కూడా చేయకుండా మనలో మోసగించిన వాళ్ళు తిరిగి మళ్ళా